సెల్ఫ్ మానిటైజేషన్ 2026 వీడియో సిరీస్‌లో లాస్ట్ వీడియోకైతే వచ్చేసాము. ఇదేంటంటే మన బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి? బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేస్తేనే మనకి రెవెన్యూ వస్తుంది. అంటే మనం చెప్పాలి కదా! నా బ్యాంక్ అకౌంట్‌లో ఏయని వాళ్ళకి చెప్పాలి కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకునే ప్రాసెస్ అనమాట. ఇది లాస్ట్ స్టెప్పు అండ్ ఇది కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన స్టెప్పు. ఇది ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఏమేమి కావాలి ఏంటని కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు జనరల్‌గా మీ అకౌంట్ ఏ పర్సన్ పేరు మీద ఉందో అదే అకౌంట్ పెడితే బెటరు. అలా లేకపోతే గనక వేరే వాళ్ళ అకౌంట్ కూడా మీరు ఇవ్వచ్చు. ప్రస్తుతానికైతే దానివల్ల ప్రాబ్లమ్ ఏం లేదు. యూట్యూబ్ గానీ, గూగుల్ వాళ్ళు గానీ మ్యాండేట్ చేయట్లేదు. ఖచ్చితంగా సేమ్ పర్సన్, సేమ్ నేమ్ ఉండాలని ఏమి మ్యాండేట్ చేయట్లేదు. సో, సేమ్ పర్సన్‌కి బ్యాంక్ అకౌంట్ లేకపోయి కూడా ఉండొచ్చు కదా! సో, అందుకని చెప్పి మనం వేరే అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. మీరు మీ వైఫ్ అకౌంట్‌కి యాడ్ చేసుకోవాలి. లేకపోతే మీ పేరెంట్స్ అకౌంట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. దీనికిని మీ గూగుల్ యాడ్‌సెన్స్‌లో ఉన్న ఐడీ నేమ్‌కి లేకపోతే మీ యూట్యూబ్‌లో కనిపిస్తున్న పర్సన్‌కి సంబంధం ఉండాల్సిన నెసెసిటీ లేదనమాట. ఏదో ఒక బ్యాంక్ డీటెయిల్స్ అయితే మీరివ్వాలి. బట్ ఎప్పటికి ప్రాబ్లమ్ రాకుండా ఫ్యూచర్‌లో కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే సేమ్ పర్సన్ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే ఇంక అది ఉత్తమం అనమాట. అది బెస్ట్. దానికి మించిన ఆప్షన్ లేదు. లేదు అనుకుంటే కనుక మీరు వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. అది కూడా ఆప్షన్ ఉంది. సో, ఇప్పుడు మనం బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసే ముందు మీరు మీ బ్యాంక్‌కి ఆ అకౌంట్ ఎక్కడుందో ఆ బ్యాంక్‌కి ఫోన్ చేసి స్విఫ్ట్ కోడ్ ఏంటి అని అడగాలి. SWIFT స్విఫ్ట్ కోడ్. నార్మల్‌గా ఏంటి మీకు ఐఎఫ్ఎస్‌సి కోడ్ అని ఉంటుంది. బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ఐఎఫ్ఎస్‌సి కోడ్ కావాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావాలి. నేమ్ కావాలి. అవి ఇస్తే నార్మల్‌గా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా! ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా! నేను మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే చేసేయచ్చనమాట మీకు. కానీ ఇది ఇంటర్నేషనల్‌ది కాబట్టి మన వితిన్ ఇండియాలోది కాదు. ఈ అమెరికా నుంచి మనకొస్తుంది కాబట్టి స్విఫ్ట్ కోడ్ అనేది కంపల్సరీగా ఉండాలనమాట. కొంతమంది అకౌంట్స్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అట్లాంటివి ఉంటాయన్నమాట. అదేంటంటే దాంట్లో లిమిట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. దానికి ఫారెన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎనేబుల్ ఉండవనమాట. సో, అలాంటి అకౌంట్స్ అయితే గనక అవి చేయకండి. అంటే డ్వాక్రా అకౌంట్స్ అవి ఉంటే గనక వాటిని మనం వాడలేము. ఒకవేళ మీరు డ్వాక్రా అకౌంట్స్ గానీ, లేకపోతే జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ గానీ క్రియేట్ చేసుంటే గనక అదే ఉంది మీ దగ్గర అనుకుంటే గనక మీరు మీ బ్యాంక్ వాళ్ళ దగ్గరికెళ్ళి మీరు మాట్లాడండి. ఇలా నేను ఫారెన్ నుంచి నాకు మనీ రావాలి. నాకు యూట్యూబ్ ఛానెల్ ఉందని చెప్తే వాళ్ళు ఎనేబుల్ చేస్తారు. మీ అకౌంట్‌కి ఎనేబుల్ చేస్తారనమాట. అకౌంట్ ఎనేబుల్ చేస్తారు అండ్ దాంతో పాటు మీరు స్విఫ్ట్ కోడ్ కూడా అడగాలి. స్విఫ్ట్ కోడ్ అంటే ఆ బ్రాంచ్ మొత్తానికి ఒకటే ఉంటుంది. ఒక్కొక్క అకౌంట్‌కి ఒక్కోటి ఉండదు. ఎలాగైతే ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఆ బ్రాంచ్ మొత్తానికి ఒక ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఉంటుందో అలాగే ఆ బ్రాంచ్ మొత్తానికి లేదా కొన్ని బ్రాంచెస్ కలిపి స్విఫ్ట్ కోడ్ ఉంటదనమాట. సో, ఒక్కొక్క ప్లేస్‌లోనే ఒక్కొక్కలాగా ఉంటదది. కొంచెం కొత్తగా పెట్టిన బ్యాంక్ అయితే గనక వాళ్ళకి స్విఫ్ట్ కోడ్ ఉండదు. వాళ్ళ రీజియన్ ఉంటది కదా! రీజియన్ బట్టి దగ్గరలో ఉన్న వేరే స్విఫ్ట్ కోడ్ ఇస్తారనమాట. బ్యాంక్ అయితే మీకు వస్తది. కానీ స్విఫ్ట్ కోడ్ వాళ్ళు చెప్పిందే ఇవ్వాలి. బ్యాంక్ వాళ్ళు చెప్పిందే ఇవ్వాలనమాట. కొన్నిసార్లు అసలు వాళ్ళకి రీజియన్‌లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిమోట్ విలేజ్ ఉందనుకోండి. వాళ్ళ దగ్గరలో ఎటువంటి స్విఫ్ట్ కోడ్ ఉండదనమాట. దగ్గరలో వేరే బ్యాంక్ కూడా ఉండదు. వాళ్ళ కంపెనీకి సంబంధించింది. సో, అప్పుడేం చేస్తారు? హెడ్ ఆఫీస్ స్విఫ్ట్ కోడ్ ఇస్తారనమాట. సో, ఆ డెసిషన్ ఎవరు తీసుకోవాలంటే మీ బ్యాంక్ వాళ్ళు తీసుకోవాలి. ఏ స్విఫ్ట్ కోడ్ ఇవ్వాలనేది వాళ్ళు మీకు చెప్తారు. సో, మీరు అక్కడి నుంచి కనుక్కోవాలి. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయి. సింపుల్‌గా డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే వచ్చేస్తది. కానీ దాన్ని మనం రిలయబుల్‌గా వాడలేమనమాట. అది మనం అంత నమ్మలేము ఆ ప్రాసెస్‌ని. సో, డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌కి మీ బ్యాంక్ ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేయండి. లేదంటే మీరు వెళ్ళగలిగితే అక్కడికి వెళ్ళి స్విఫ్ట్ కోడ్ కనుక్కోండి. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పాస్‌బుక్‌లో ఉంటాయి. లేదా మీ అకౌంట్ ఆన్‌లైన్ అకౌంట్‌లోనో, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లోనో మిగతా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నేము, అకౌంట్ నంబరు ఇవి నార్మలే కదా! ఐఎఫ్ఎస్‌సి కోడ్ అయితే మీరు నెట్‌లో కూడా చెక్ చేసేయొచ్చు. లేదా మీ పాస్‌బుక్ మీద కూడా ఉంటుంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో కూడా ఉంటుంది. సో, వాటిలో మీకేం ప్రాబ్లమ్ రాదు. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనం ఆహ్, యాడ్ చేయాలి. యాడ్ చేయడానికి కూడా ఒక ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఉందనమాట. ఈ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయడానికి కూడా ఒక అర్హత ఉందనమాట. మనకి $10 యూట్యూబ్ స్టూడియోలో ఫిల్ అయితే గనక $10 వరకు వస్తే మనకి ఐడీ వెరిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అడ్రెస్ వెరిఫికేషన్ అయి చేసేసుకున్నాం కదా! పర్సోనా నుంచి చేసేసాము. $10 అనేది స్టూడియోలో వస్తే ఐడీ వెరిఫికేషన్ ఇక్కడ ఓపెన్ అవుతుంది యాడ్‌సెన్స్‌లో ఫినిష్. కానీ ఈ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయడానికి $10 అనేది యాడ్‌సెన్స్‌లోకి రావాలి. అంటే యూట్యూబ్ స్టూడియోలో ఉన్న మనీ అంతా కూడా మనకి యాడ్‌సెన్స్‌లో వచ్చి అది $10 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ బ్యాంక్ డీటెయిల్స్‌ని యాడ్ చేయగలుగుతాము. పేమెంట్ మెథడ్‌ని మనం యాడ్ చేయగలుగుతాం అనమాట. మరి అక్కడ ఉన్నాయి కదా! స్టూడియోలోవి ఇక్కడికి రావాలంటే ఎవరు తీసుకురావాలి? మనం ఏమైనా ట్రాన్స్‌ఫర్ చేయాలా అని అనుకోకండి. అది ఆటోమేటిక్‌గా వస్తాయి. కానీ ఒక నెలకి సంబంధించి మొత్తం అమౌంట్ ఏదైతే ఉంటదో డే ఫస్ట్ నుంచి డే లాస్ట్ వరకు అంటే 30 రోజులు ఉన్నాయనుకోండి. ఫస్ట్ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మొత్తం అమౌంట్ ఎంత వచ్చిందో చూసి స్టూడియో వాళ్ళు యాడ్‌సెన్స్‌కి 10th తారీఖున పంపిస్తారు. నెక్స్ట్ మంత్ 10థ్‌న పంపిస్తారు. ఇప్పుడు ఇది జూలై నెల అనుకోండి. ముందు నెల అంతా జూన్‌లో ఎంత మనీ వచ్చిందో ఆ జూన్‌లో వచ్చిన మనీ అంతా కూడా కలిపి జూలై 10th ముందు నెల మొత్తం అమౌంట్ అంతా కలిపి మనకి ఈ నెలలో 10వ తారీఖుకి వస్తదనమాట. జూన్ మొత్తం కలిపి జూలైలో 10వ తారీఖుకి వస్తుంది. జూలై మొత్తం మనకి యూట్యూబ్‌లో వచ్చిన అమౌంట్ అంతా కూడా
యాడ్సెన్స్లో ఆగస్టులోకి వస్తుంది. సో ఆగస్టు మొత్తం అంతా కలిపి సెప్టెంబర్లోకి వస్తుంది. సో ప్రతి నెల కూడా మొత్తం కలిపి సెటిల్ అయ్యేది 10th అనమాట. నెక్స్ట్ మంత్ 10th మాత్రమే సెటిల్ అవుతుంది. సో ముందు మీకు యూట్యూబ్ స్టూడియోలో ఒక $100 వచ్చినా $1000 వచ్చినా ఆ 10th తారీఖు రానంత వరకు కూడా అదంతా కూడా యూట్యూబ్ స్టూడియోలోనే ఉంటుంది, మనకి యాడ్సెన్స్లోకి రాదనమాట. సో జనరల్గా మీరు 10th వచ్చి చెక్ చేసుకోండి, మీ యాడ్సెన్స్ అకౌంట్లో $10 అయిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయంటే మీరు లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 బార్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు క్లిక్ చేసుకుంటే కనుక పేమెంట్స్ అని ఉంటుంది. దాని కింద మనకి పేమెంట్స్, వెరిఫికేషన్ చెక్ ఇవన్నీ ఉన్నాయి కదా. వెరిఫికేషన్ చెక్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసేసాము, మీరు ఆల్రెడీ దాన్ని చూస్తున్నారు కూడా. సో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెరిఫికేషన్ తర్వాత ఉన్న నెక్స్ట్ స్టెప్పే మనకి ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. సో మీరు పేమెంట్స్ ఇన్ఫో మీద మనం క్లిక్ చేసుకుంటే కనుక వెరిఫికేషన్ చెక్ అయిపోయిన తర్వాత పేమెంట్స్ లోకి వెళ్ళి ఇక్కడ నేను చూపించాను దాకా పేమెంట్స్లోకి వెళ్ళి పేమెంట్స్ ఇన్ఫో మేము క్లిక్ చేస్తే మీ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత ఉందో మీకు చూపిస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ నా ఛానల్లో పాత మంత్లో వచ్చాయి మనీ, కానీ ఇంకా 10th తారీఖు రాలేదు కాబట్టి ఇక్కడ మనకు మనీ చూపించట్లేదు అనమాట. సో నేను మనీ వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తాను. కోర్స్ ఈ వీడియోలో మీకు కంటిన్యూస్గానే ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ నేను ఒక కొన్ని డేస్ తర్వాత అంటే నెక్స్ట్ మంత్ 10th వరకు కూడా వెయిట్ చేయాలి. సో జూలై 10th వచ్చేటప్పటికి మనకి బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనకి ఎనేబుల్ అవుతాయి అనమాట. సో జూలై 10th వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ ప్రాసెస్ కూడా చెప్తాను. పేమెంట్స్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. పేమెంట్స్ ఇన్ఫో మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు లాస్ట్కి వెళ్ళిపోండి. లాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు అక్కడ మేనేజ్ పేమెంట్స్, ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ ఉంది కదా, దీంట్లో చూస్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది. చాలామంది యాడ్ పేమెంట్ మెథడ్ అని కూడా కనిపిస్తుంది. ఒకవేళ యాడ్ పేమెంట్ మెథడ్ అని కనిపిస్తే దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కనిపించలేదు అనుకుంటే కనుక చూస్ పేమెంట్స్లో క్లిక్ చేయండి. చూస్ పేమెంట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉండాలి. అది ఉంటేనే మీరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోగలుగుతారు. సో దీనికి ఒక $10 ఎలిజిబిలిటీ అనేది ఉంది. మీకు $10 యాడ్సెన్స్లో వస్తేనే ఇది ఓపెన్ అవుతుంది. సో ఈ అకౌంట్కి అయితే ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి యాడ్ పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఏమేమి ఫిల్ చేయాలంటే బెనిఫిషియరీ ఐడి అవసరం లేదు, అది ఆప్షనల్. అది నేమ్ ఆన్ బ్యాంక్ అకౌంట్ మీద ఉన్న నేము, బ్యాంక్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి. స్విఫ్ట్ కోడ్ మాత్రం మీరు మీ బ్యాంక్ని అడగాలి, లేదా మీ పాస్బుక్లో కొన్నిసార్లు కనిపిస్తుంది. అండ్ అకౌంట్ నెంబర్ ఇవి పెట్టిన తర్వాత ఇంకేం అవసరం లేదు, జస్ట్ సేవ్ చేస్తే సరిపోతుంది. సో ఈ ప్రాసెస్ అంతా సెల్ఫ్ మానిటైజేషన్ అని ప్లేలిస్ట్లో ఉంది, చూడండి.